వెల్కమ్ టు తెలుగు వన్ అకాడమీ. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ, ద సన్ రైజ్ స్టేట్ ఆఫ్ ఇండియా. సో దీంట్లో మనం ఫిజియోగ్రఫీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, తర్వాత లొకేషన్, జాగ్రఫికల్ ఎక్స్టెంట్, ఏరియా, డిస్ట్రిక్ట్స్, క్యాపిటల్ అండ్ స్టేట్ ఎంబ్లెమ్స్ అండ్ స్టేట్ అదర్ సింబల్స్ ఆఫ్ ది స్టేట్ చూద్దాం. సో ఆంధ్రప్రదేశ్, ఇండియాలో ఆంధ్రప్రదేశ్ లొకేషన్ ఎక్కడ వస్తుంది? ఇది మన ఇండియా, ఇది మన గ్లోబ్. అయితే గ్లోబ్లో ఇండియా, ఇది ఇండియా. సో ఇండియా నార్దర్న్ హెమిస్ఫియర్లో ఇది 0 degrees అనుకుంటే ఇట్ ఈస్ ఇన్ ది నార్దర్న్ హెమిస్ఫియర్ ఆఫ్ ది వరల్డ్లో నార్దర్న్ హెమిస్ఫియర్లో ఉంది. సో ఆబ్వియస్లీ ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఇన్ ఆల్సో ఇండియాలో ఉంది కాబట్టి ఇట్ ఈజ్ ఆల్సో ఇన్ నార్దర్న్ హెమిస్ఫియర్. సో గ్లోబ్ని మనం ఈస్ట్ వెస్ట్ ఎక్స్టెన్షన్ కింద డివైడ్ చేసుకుంటే ఇండియా ఈజ్ ఇన్ ది ఈస్టర్న్ హెమిస్ఫియర్. ఇది వెస్ట్, రైట్? సో ఇండియా ఈజ్ ఇన్ ఈస్టర్న్ హెమిస్ఫియర్, అంటే ఆంధ్రప్రదేశ్ ఆల్సో విల్ బీ ఇన్ ఈస్టర్న్ హెమిస్ఫియర్. సో దీని ప్రకారం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఎగ్జాక్ట్గా గ్లోబ్ మీద లొకేషన్ ఎక్కడుందనుకుంటే ఇట్ ఈజ్ ఇన్ నార్దర్న్ హెమిస్ఫియర్ అండ్ ఈస్టర్న్ హెమిస్ఫియర్, రైట్? So okay, now we understood the location of the Andhra Pradesh. ఎందుకంటే ఇండియా ఎక్కడుంటే లొకేషన్ ఆంధ్రాది కూడా అక్కడే ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనం విల్ సీ ద హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అనమాట. హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఇట్ వాజ్ లైక్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ దెర్ వాజ్ అ డిమాండ్ ఫర్ లింగ్విస్టిక్ స్టేట్స్, అంటే వాటి భాష ఆధారిత రాష్ట్రాల కోసం పోరాటాలు జరిగాయి. అప్పుడు ఆంధ్రప్రదేశ్ తమిళనాడులో ఉండేదన్నమాట. ఆంధ్రప్రదేశ్ ఎక్కడుండేది? తమిళనాడులో. సో దానికోసం అంటే మా తెలుగు వాళ్ళకి వేరే ప్రత్యేక గుర్తింపు కావాలి, తెలుగు వాళ్ళకి వేరే రాష్ట్రం కావాలి అనేసి మన అమరజీవి పొట్టి శ్రీరాములు గారు 56 days 56 రోజులు నిరాహార దీక్ష చేసి ఆయన ప్రాణాలు కోల్పోయారు. సో దీని తర్వాత అది ఎప్పుడు జరిగింది? 1952లో అనమాట. సో దీని తర్వాత చాలా యాజిటేషన్స్ అవి జరగడం వల్ల నెహ్రూ గారు హీ గేవ్ ఏ నాట్ ఫర్ లింగ్విస్టిక్ స్టేట్ ఫర్ అంటే ఫస్ట్ లింగ్విస్టిక్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనమాట. అలా మనకి తమిళనాడు రాష్ట్రం నుంచి విడిపోయాక తమిళనాడు రాష్ట్రం నుంచి మనకి కొత్త రాష్ట్రం తెలుగు వాళ్ళ కోసం తెలుగు మాట్లాడే రాష్ట్రంగాను ఫస్ట్ లింగ్విస్టిక్ స్టేట్ ఆఫ్ ఇండియా అన్నది ఏ స్టేట్ అంటే మన ఆంధ్రప్రదేశ్ అనమాట. అది ఎప్పుడంటే 1953 1 అక్టోబర్న తమిళనాడు నుంచి ఆంధ్ర స్టేట్ కింద ఫామ్ అయింది. ఆంధ్రప్రదేశ్గా కాదు, ఆంధ్ర స్టేట్. టోటల్ డిఫరెంట్, అంటే ఆంధ్రప్రదేశ్ వేరు, ఆంధ్ర స్టేట్ వేరు. అది ఎవరి రికమెండేషన్స్ మీద అంటే వాంచు కమిటీ రికమెండేషన్స్ అనమాట. ఎప్పుడైతే పొట్టి శ్రీరాములు గారు 56 రోజులు నిరాహార దీక్ష చేసి ప్రాణాలు కోల్పోయారో, సో మొత్తం అంతా అల్లకల్లోలంగా అందరూ అన్ని చోట్ల రైట్స్ జరగడం, ఉద్యమాలు జరిగాయి. సో అప్పుడు నెహ్రూ గారు సరే ఓకే మీకు ఇస్తామని చెప్పేసి మనకి ఒక కొత్త స్టేట్ లింగ్విస్టిక్ బేసిస్ మీద స్టేట్ ఇస్తే వాంచు కమిటీ ఏం చేసింది? అది 1953 అక్టోబర్ 1న ఆంధ్ర స్టేట్ అనమాట. ఆంధ్ర స్టేట్ని రికమెండేషన్స్ వల్ల మనకి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ కాదు, ఆంధ్ర రాష్ట్రం. సో అప్పుడు మనకి ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి? ఎక్కడి నుంచి విడామనంటే తమిళనాడు నుంచి అనమాట. తమిళనాడు ప్రెసిడెన్సీ, తమిళనాడు ప్రావిన్స్. అంటే అప్పుడు మెడ్రాస్ ప్రావిన్సీలో మనం ఉండేవాళ్ళం. బిఫోర్ ఇండిపెండెన్స్, ప్రీ ఇండిపెండెన్స్లో ఆంధ్ర ఎక్కడుండేదంటే మెడ్రాస్ ప్రావిన్సీస్లో. సో అక్కడి నుంచి తమిళనాడు నుంచి విడిపోయిన తర్వాత మనకి 1953లో అక్టోబర్ 1న వచ్చింది. 1956లో దేవర్ కమిటీ రికమెండేషన్స్ మీద ఎప్పుడంటే తెలంగాణని
ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక స్టేట్గా కలిపి 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్గా ఫామ్ అయింది. ఎప్పుడు 1956 నవంబర్ 1న తెలంగాణ ఆంధ్రాని కలుపుతూ ఒక ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ బీన్ ఫార్మ్డ్ అనమాట. ఆన్ ది రికమెండేషన్స్ ఆఫ్ హోమ్ దేవర్ కమిటీ. ఓకే, ఇప్పుడు ఇది ఇలాగుంది. నెక్స్ట్ ఇంకా ఫర్దర్ కమింగ్ సినారియో, మళ్ళీ తర్వాత ఏమైంది అంటే చాలా ఉద్యమాలు జరిగాయి, డిమాండ్ ఫర్ సెపరేట్ తెలంగాణ, ఇవన్నీ జరిగిన తర్వాత 2014 అకార్డింగ్ టు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం తెలంగాణ ఆంధ్ర రెసిడ్యువల్ ఆంధ్ర ఆర్ నవ్యాంధ్ర ఆంధ్ర ఫార్మ్ అయింది. ఎప్పుడు జూన్ 4న 2014. అదే ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు ఫామ్ అయిందంటే అంటే ద ప్రెజెంట్ రెసిడ్యువల్ ఆంధ్ర ఆర్ నవ్యాంధ్ర అది ఎప్పుడంటే 2014 జూన్ 4 ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ప్రకారం మనకి మన నవ్యాంధ్ర ఫామ్ అయింది. సో ఇక్కడ మనకి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్లో చూసుకుంటే మనం 3 phases ఉన్నాయి మనకి. ఒకటి 1953 అక్టోబర్ 1st నా ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్ర స్టేట్ అన్నమాట. ఆంధ్ర స్టేట్. ఓకే, ఫ్రమ్ విచ్ స్టేట్ వీ గాట్ బైఫర్కేటెడ్? వీ గాట్ బైఫర్కేటెడ్ ఫ్రమ్ తమిళనాడు. ఇది ఎందువల్ల వచ్చిందంటే మన పొట్టి శ్రీరాములు గారు హంగర్ స్ట్రైక్, he self-sacrificed after doing 56 days of hunger strike. So Nehru granted for the permission of Andhra state on whose recommendations? Vanchu committee, Kailash Nath Vanchu committee. Okay, so again మళ్ళీ ఇది ఫస్ట్ స్టేజ్ అనుకుందాం. ఇప్పుడు మనకి ఆంధ్ర రాష్ట్రం ఫామ్ అయింది. నెక్స్ట్ 1956 నవంబర్ 1st. సో విశాల ఆంధ్ర యాజిటేషన్స్, దీని ముందు ఏం జరిగాయంటే దేవర్ ఆల్ ఓవర్ ఆంధ్ర దేవర్ యాజిటేషన్స్ ఫర్ విశాల ఆంధ్ర. విశాల ఆంధ్ర అంటే ఆల్ ద రీజన్స్ ఆఫ్ తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ, కోస్తా మొత్తం ఈ రీజన్స్ నేను. సో అప్పుడు ఏ కమిటీ ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ దేవర్ కమిటీ, ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ దేవర్ కమిటీ 1956 November 1st, Andhra Pradesh state has been formed. Andhra Pradesh including Telangana. Okay, so this Andhra Pradesh state is the first state to be formed on the basis of language. అంటే లింగ్విస్టిక్ స్టేట్ ఫార్మేషన్స్లో ఫస్ట్ దేశం మొత్తం మీద ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఒక భాష మీద ఆధారపడి ఏ రాష్ట్రం ఫామ్ అయిందంటే అది మన ఆంధ్రప్రదేశ్. ఎప్పుడంటే 1956, లైక్ ఈ యాక్ట్లన్నీ వచ్చిన తర్వాత ఈ 1956లో మనకి ఫస్ట్ స్టేట్ టు బి ఫార్మ్డ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ లాంగ్వేజ్, ఫస్ట్ లింగ్విస్టిక్ స్టేట్ అన్నమాట. రైట్, నెక్స్ట్. సో ఇది ఇలా జరుగుతూ ఉండగా అగైన్ దేవర్ యాజిటేషన్ ఫర్ తెలంగాణ, సెపరేట్ తెలంగాణ. సో ఆ యాజిటేషన్స్ అలాగా 1972, 79 అలాగే 2000 నుంచి యాజిటేషన్ ఎక్కువ అవడంతో సో there were demand for Telangana and Telangana has been granted. Separate state of Telangana has been granted, and according to that AP Reorganization Act 2014 June 4th ఇది మనం విశాలాంధ్ర అనొచ్చు అనమాట. ఇక్కడ దాన్ని విశాలాంధ్ర. సో 2014 June 4th నవ్యాంధ్ర ప్రదేశ్
ఆర్ అవశేషిత ఆంధ్రప్రదేశ్ అంటే రెసిడ్యువల్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ has been formed. AP Reorganization Act 2014 ప్రకారం ఇప్పుడు మన నవ్య ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత. సో ఇవి 3 స్టేజెస్ అనమాట. ఆంధ్ర రాష్ట్రం ఎగ్జామినేషన్స్లో మనకి ఆంధ్ర రాష్ట్రం అడిగితే 1953 స్టేట్ కాదు, ఉట్టి ఆంధ్ర రాష్ట్రం ఆర్ ఆంధ్ర స్టేట్, ప్రదేశ్ అని వర్డ్ లేకుండా ఉట్టి ఆంధ్ర అని అడిగితే 1953 అక్టోబర్ 1. అదే ఆంధ్రప్రదేశ్ అని అడిగితే 1956 నవంబర్ 1. సో తర్వాత నవ్యాంధ్రప్రదేశ్ అంటే 2014 జూన్ 4. ఆంధ్ర రాష్ట్రం ఎవరి రికమెండేషన్స్ మీద అంటే కైలాష్నాథ్ వాంచు కమిటీ. ఆంధ్రప్రదేశ్ అంటే దేవర్ కమిషన్. ఇది ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ప్రకారం. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫార్మేషన్ డే ఎప్పుడు చేసుకుంటుందంటే ఈ నవ్యాంధ్రప్రదేశ్ తన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం ఎప్పుడు చేసుకుంటుందంటే నవంబర్ 1 చేసుకుంటుంది. నవంబర్ 1 రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం చేసుకుంటుంది. when Andhra state was formed in 1953, Kurnool was the capital, right? సో తర్వాత క్యాపిటల్ రకరకాలుగా మారుతూ వచ్చింది. సో ది ఆంధ్రప్రదేశ్ state was formed in 1953 in Tamil Nadu on the recommendation of the Vanshu committee. Self-sacrifice Potti Sriramulu for separate state for Telugu speaking people who took hunger strike for 56 days. చూసాం. So this led Nehru to grant a separate state. So November 1 in reorganization committee. మళ్ళీ ఈ 1956లో ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ కమిటీ మీద ఆంధ్రప్రదేశ్ విశాలాంధ్ర ఫామ్ అయిందో తర్వాత ఏమైందంటే కొన్ని భాగాలు మనం తమిళనాడుకి కొన్ని షేర్ చేసాము, కొన్ని ఏమొచ్చి తమిళనాడు నుంచి మనం తీసుకున్నాం. అలాగే 1960లో ఆన్ ది రికమెండేషన్ ఆఫ్ పటాష్కర్ కమిటీ సో చిత్తూరు డిస్ట్రిక్ట్లో తిరుత్తణి తాలూకాలో ఉన్న కొన్ని ఏరియాస్ని వీ హ్యావ్ గివెన్ ఇట్ టు తమిళనాడు. అంటే అది దట్ వాజ్ ఎ అగ్రిమెంట్ అనమాట. సో చిత్తూరు డిస్ట్రిక్ట్లోని తిరుత్తణి తాలూకా సంబంధించినవన్నీ కొన్ని ఏరియాస్ని, మేజర్ పార్ట్ ఆఫ్ ఏరియాస్ దేవర్ టేకెన్ బై తమిళనాడు. అలాగే తమిళనాడులో తిరువల్లూరు తాలూకులోని మనం ఆంధ్రప్రదేశ్లోకి మర్జ్ చేసుకున్నాం. అంటే మనం కొన్ని వాటికి కొన్ని తాలూకాలు ఇచ్చాం, కొన్ని ఏరియాలు ఇచ్చాం, కొన్ని రీజన్స్ను. తిరువల్లూరు నుంచి మనం కొన్ని తెచ్చుకున్నాం, తిరుత్తని నుంచి కొన్ని ఇచ్చాం. ఇది ఎప్పుడు జరిగిందంటే 1960లో ఆన్ ది రికమెండేషన్ ఆఫ్ పటాష్కర్ కమిషన్ అనమాట. పటాష్కర్ కమిషన్ అక్కడే చెన్నై మనకి రావడం, తిరుపతి మనకి రావడం, చెన్నై వాళ్ళకి వెళ్ళడం, ఈ డిస్కషన్స్ అన్నీ, రైట్. సో ఇది అంటే మన స్టేట్స్ మనకి కొన్ని రీజన్స్ యాడ్ అయినవి, కొన్ని పోయినవి. ఫస్ట్ ఎప్పుడు జరిగింది? 1960లో జరిగింది. తర్వాత మళ్ళీ ఎలా జరిగిందంటే 2014 తర్వాత ఆఫ్టర్ ది ఫార్మేషన్ ఆఫ్ ది నవ్యాంధ్రప్రదేశ్ ఆర్ రెసిడ్యువల్ ఆంధ్ర, మళ్ళీ మనం 7 మండల్స్ అనమాట, 7 మండలాలను, అంటే పోలవరం ముప్పు మండలాలు అవి మళ్ళీ తెలంగాణ నుంచి మనకి 7 మండలాలు వచ్చాయి. అవి ఎప్పుడంటే ఎలా అంటే అకార్డింగ్ టు పోలవరం ఆర్డినెన్స్ బిల్ 7 మండల్స్ ఫ్రమ్ తెలంగాణ వర్ మర్జ్డ్ ఇంటూ ఆంధ్ర అనమాట. సో కొన్నేమొచ్చి ఎక్స్క్లూజివ్గా తీసుకున్నాం, కొన్నేమొచ్చి ఇంక్లూజివ్గా తీసుకున్నాం. ఎక్స్క్లూజివ్ అంటే ఇప్పుడు భద్రాచలం మండలం వాజ్ మర్జ్డ్ ఇన్ ఆంధ్ర ఎక్సెప్ట్ భద్రాచలం టెంపుల్ అండ్ రెవెన్యూ మండల్ ఆఫ్ భద్రాచలం. అపార్ట్ ఫ్రమ్ టెంపుల్ అంటే భద్రాచలంలో రాముడి దేవాలయం తప్ప మిగతా భద్రాచలం అంతా ఆంధ్రాకి వచ్చింది. భద్రాచలం రాముడి దేవాలయం తెలంగాణలోకి వెళ్ళింది, రెవెన్యూ మండల్. అండ్ నెక్స్ట్ ఇంకా బూర్గంపాడు కూడా ఏమైందంటే ఓన్లీ
ఎక్సెప్షన్స్ ఓన్లీ ఫుల్గా మన ఆంధ్రాలోకి రాలేదు. విత్ స్మాల్, ఇప్పుడు భద్రాచలంలో ఎలాగ ఇప్పుడు ఇంత ఏరియా ఉంటే టెంపుల్ ఏమొచ్చి ఈ ఏరియా ఏమొచ్చి తెలంగాణలోని, ఇదేమొచ్చి ఏపీలో. సేమ్ అలాగే బూర్గంపాడులో కూడా హాఫ్ ఆఫ్ ది ఏరియా బిలాంగ్స్ టు తెలంగాణ అండ్ హాఫ్ బిలాంగ్స్ టు ఏపీ అనమాట. సో అలాగే మనం 7 మండలాలను తీసుకున్నాం ఎక్స్క్లూజివ్ తెలంగాణ నుంచి. ఎందుకంటే పోలవరం కన్స్ట్రక్షన్ అప్పుడు ఈ మండలాలు ఇటువైపే రావాలి అనేసి ముప్పు ఉంటాయని. సో ఎక్స్క్లూజివ్ ఆంధ్రాకు వచ్చిన మండలాలు ఏంటంటే కూకునూరు. ఇవి ఏ డిస్ట్రిక్ట్స్లో మర్జ్ చేశారంటే కొన్ని వెస్ట్ గోదావరిలో, కొన్ని ఈస్ట్ గోదావరిలో. సో కూకునూరు ఏమొచ్చి వెస్ట్ గోదావరి, తర్వాత వెల్లేర్పాడు మళ్ళీ వెస్ట్ గోదావరి, విఆర్పురం ఈస్ట్ గోదావరి, చింతనూరు, కూనవరం, భద్రాచలం అండ్ బూర్గంపాడు. భద్రాచలం కమ్స్ అండర్ ఈస్ట్ గోదావరి, బూర్గంపాడు మళ్ళీ వెస్ట్ గోదావరిలోకి వస్తుంది. తర్వాత కూనవరం ఈస్ట్ గోదావరి, చింతనూరు అంటే ఈస్ట్ గోదావరిలో 4, వెస్ట్ గోదావరిలో 3, 4 వెస్ట్ గోదావరిలో 3 మండలాల్ని తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్లోకి కలిపారు. అవి ఎలా అంటే పోలవరం చుట్టూ ఉండే గ్రామాలన్నమాట. సో వీటిల్లో కూడా ఎక్స్క్లూజివ్ మనకున్నవి దీంట్లో 3 మాత్రమే, అపార్ట్ ఫ్రమ్ భద్రాచలం. టెంపుల్ తప్ప భద్రాచలం మిగతా ఏరియా మంది. సో వెస్ట్ గోదావరిలో అంటే బూర్గంపాడు ఎక్స్క్లూజివ్ కాదు, ఓన్లీ సమ్ పార్ట్స్ ఆఫ్ ది బూర్గంపాడు. సో ఇలాగా అంటే మనం కొన్ని ఫార్మేషన్ అయిన తర్వాత మన ఏరియాని ఇలాగా ఫస్ట్ 1960లో చిత్తూరులో కొన్ని ఏరియాలు ఇచ్చాము, మళ్ళీ తిరువల్లూరు కొన్ని తెచ్చుకున్నాం. తెలంగాణ ఫార్మేషన్ ఏపీ నవ్యాంధ్రప్రదేశ్ ఫార్మేషన్ అయిన తర్వాత 2014లో 7 మండలాలు మన ఆంధ్రప్రదేశ్లోకి వచ్చాయి. అకార్డింగ్ టు విచ్ బిల్? పోలవరం ఆర్డినెన్స్ బిల్ అనమాట. ఎన్ని గ్రామాలు ఎన్ని మండలాలు అంటే 7 మండలాస్. అంటే when we were bifurcated from Tamil Nadu, Andhra state was having only 20 districts. ఎప్పుడు 1956లో మన ఆంధ్రప్రదేశ్గా ఫామ్ అయిన తర్వాత. బట్ కానీ అంటే 2014 బైఫర్కేషన్కి ముందు, అప్పుడు తెలంగాణ ఆంధ్ర బైఫర్కేషన్కి ముందు ఆంధ్రప్రదేశ్ వాజ్ హ్యావింగ్ 23 డిస్ట్రిక్ట్స్. ఎన్ని? బిఫోర్ 2014 23 డిస్ట్రిక్ట్స్ అన్నమాట. కానీ ఇవి ఎప్పుడు అది 2014 నుంచి ఆఫ్టర్ 1956కి మధ్యలోని మనకి 23 డిస్ట్రిక్ట్స్ ఉండేవి. సో తర్వాత 1970లో ఫస్ట్ డిస్ట్రిక్ట్ వాజ్ ఫార్మ్డ్ ఆఫ్టర్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాజ్ ఫార్మ్డ్ వాజ్ ప్రకాశం డిస్ట్రిక్ట్ అనమాట. అది ఎప్పుడంటే 1960లో. ఇది ఫస్ట్ ప్రకాశం. తర్వాత 1978లో రంగారెడ్డి డిస్ట్రిక్ట్, 1978లో రంగారెడ్డి డిస్ట్రిక్ట్, 1979లో విజయనగరం డిస్ట్రిక్ట్ అనమాట. సో అప్పుడు దాని తర్వాత మనకి 23 మనం ఆంధ్రప్రదేశ్గా ఫామ్ అయినప్పుడు 20 రాష్ట్రాలతో ఉన్నాం. కానీ 2014 విడిపోతున్నప్పుడు 23 రాష్ట్రాలుగా ఉన్నాం అనమాట. సో ఏ జిల్లాలు ఎప్పుడు ఫామ్ అయ్యాయంటే 1970లో ప్రకాశం డిస్ట్రిక్ట్, 1978 రంగారెడ్డి డిస్ట్రిక్ట్, 1979 విజయనగరం డిస్ట్రిక్ట్. ఓకే. ఎట్ ద టైమ్ ఆఫ్ ఏపీ బైఫర్కేషన్ దే వర్ 23 డిస్ట్రిక్ట్స్. ప్రెజెంట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాలు మాత్రం ఉన్నాయన్నమాట. 13 డిస్ట్రిక్ట్స్. వీ హ్యావ్ 13 డిస్ట్రిక్ట్స్. కోస్తాలోని 9, రాయలసీమలో 4, మిగతా 10 డిస్ట్రిక్ట్లు తెలంగాణలో ఉన్నాయి. సో అంటే ఈ 23లో. సో ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ప్రెజెంట్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ హ్యావింగ్ హౌ మెనీ డిస్ట్రిక్ట్స్ అంటే 13 డిస్ట్రిక్ట్స్. రీజన్స్ వైజ్ తీసుకుంటే కోస్తా ఆంధ్రప్రదేశ్, కోస్టల్ ఆంధ్ర ఈజ్ హ్యావింగ్ 9 డిస్ట్రిక్ట్స్ అండ్ రాయలసీమ 14 డిస్ట్రిక్ట్స్. సో ఎక్స్టెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, జాగ్రఫికల్ ఎక్స్టెంట్ అంటే ఏ లాటిట్యూడ్స్ నుంచి ఏ లాటిట్యూడ్స్ వరకు ఉంది, ఎన్ని లాంగిట్యూడ్స్లో ఉంది. మనం ప్రైమ్ మెరీడియన్ అది మన 82.5 డిగ్రీస్
కి మనం ఎంత దూరంలో ఉన్నాం. సో ఇవి చూద్దాం. సో ఆంధ్రప్రదేశ్ లుక్స్ మోర్ ఆర్ లెస్ లైక్ దిస్. ఆంధ్రప్రదేశ్ దీని మన షేప్ ఎలా ఉంటుందంటే కీ లాక్ కీ అనమాట. అంటే తాళం చెవి షేప్లా ఉంటుంది. ఇది తాళం చెవిలా షేప్లా లేదు చూడండి. సో మోర్ ఆర్ లెస్ మన ఆంధ్రప్రదేశ్ షేప్ ఎలా ఉంటుందంటే తాళం చెవిలా ఉంటుందన్నమాట. సో జాగ్రఫికల్ ఎక్స్టెంట్ ఎన్ని లాటిట్యూడ్స్ అండ్ ఏ లాటిట్యూడ్స్లోనో ఏ లాంగిట్యూడ్స్లోనో మనం చూసాం. ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఇన్ ద నార్దర్న్ హెమిస్ఫియర్, ఇట్ ఈస్ ఇన్ ద ఈస్టర్న్ హెమిస్ఫియర్. ఇండియాలోకి మనం ఏ పార్ట్లో ఉంటామంటే సౌత్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా. వీ ఆక్యుపై, ఇఫ్ దిస్ ఈజ్ ఇండియా, Andhra Pradesh is here. Okay, అంటే ఇది నార్త్, ఇది సౌత్, ఇది ఈస్ట్, ఇది వెస్ట్ కదా. సో వీఆర్ ఇన్ సౌత్లో ఉన్నాం, అంటే దిస్ పార్ట్లో ఉన్నాం. ఇటువైపు ఉన్నాం ఈస్ట్లో. వీఆర్ ఇన్ ది సౌత్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా. What kind of climate we do have? We do have more or less tropical monsoon climate. ఆంధ్రప్రదేశ్కి ట్రాపికల్ మాన్సూన్ క్లైమేట్ ఉంటుంది. సో ఇది జాగ్రఫికల్ ఎక్స్టెంట్ చూసుకుంటే మనం ఇందాకలు చూసాం వీఆర్ ఇన్ ద నార్దర్న్ హెమిస్ఫియర్. అంటే ఆబ్వియస్లీ వీ డూ హ్యావ్ నార్దర్న్ లాటిట్యూడ్స్. మన అక్షాంశాలు ఏంటుంటాయి, ఉత్తర అక్షాంశాలు ఉంటాయి అన్నమాట. దాంట్లో మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాం అంటే 12 degrees 41 minutes నుంచి 19 degrees 7 minutes నార్త్. సో లాటిట్యూడినల్ ఎక్స్టెన్షన్ ఎంతమంది? 12 degrees 41 minutes to 19 degrees 7 minutes north latitudes, because India is in a northern hemisphere. So Andhra Pradesh is in the India. So obviously we do have northern latitudes. So latitudes are the imaginary lines drawn on the earth's surface horizontally, right? మనకందరికీ అది తెలుసు. నెక్స్ట్ ఇప్పుడు లాంగిట్యూడల్ ఎక్స్టెన్షన్ తీసుకుంటే longitudinal extent తీసుకుంటే we are in the eastern hemisphere. India is in the eastern hemisphere. So obviously Andhra is in the eastern hemisphere. So prime meridian మనకి ఇలా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి we have to calculate from east. So అలా చూసుకుంటే we are in the 77 degrees more or less east to మన extent ఎక్కడంటే 84 degrees 40 minutes east. Andhra Pradesh longitudinal Andhra Pradesh extent is from 77 degrees east to 84 degrees 40 minutes east. Okay, so in between we know what is the prime meridian of India. Which longitude is called the prime meridian of India?
82.5 degrees east, right? సో మన ఆంధ్రప్రదేశ్ నుంచి కాకినాడ ఊరు నుంచి ఈ ప్రైమ్ మెరిడియన్ క్రాస్ అవుతుంది. ప్రైమ్ మెరిడియన్ అంటే దట్ ఈజ్ అ ఇండియన్ స్టాండర్డ్ టైం. ఆ మెరిడియన్ మీదకి, ఆ లాంగిట్యూడ్ మీదకి, ఆ రేఖాంశం మీదకి మధ్యాహ్నం 12 o'clockకి నెత్తి మీద సూర్యుడు వచ్చినప్పుడు దాన్ని మనం ఆల్ ఓవర్ ఇండియాకి ఆ టైంని సెట్ చేసుకుంటాం. మన టైమ్స్ లైక్ వాచెస్ కానీ రైల్వే టైమ్స్ కానీ ఎప్పుడైనా అంటే 82.5 degrees ఈస్ట్ మీద కరెక్ట్గా మధ్యాహ్నం సూర్యుడు వచ్చినప్పుడు నీడ పడలేని టైంలో. సో ఈ ప్రైమ్ మెరీడియన్ మన ఆంధ్రప్రదేశ్లోంచి కాకినాడ పట్టణం నుంచి క్రాస్ అవుతుందన్నమాట. సో ఇది 84 మన ఎక్స్టెన్షన్ కదా. సో ఆల్మోస్ట్ ఇక్కడ ఎక్కడి నుంచి వస్తుంది 82.5 degrees ఈస్ట్. ఇది మన ప్రైమ్ మెరీడియన్ ఆర్ ఇండియన్ స్టాండర్డ్ టైం. ఇది ఎక్కడి నుంచి క్రాస్ అవుతుందంటే ఇట్ క్రాసెస్ ఫ్రమ్ ది సిటీ ఆఫ్ కాకినాడ. Which city lies on the 82.5 degrees east or prime meridian of India or Indian standard meridian అంటే కాకినాడ అన్నమాట. సో latitudinally we stay in 12 degrees 41 minutes to 19 degrees 7 minutes. Longitudinal extension of Andhra Pradesh is from 77 more or less degrees east to 84 degrees 40 minutes east. So prime meridian crosses from which state of Andhra means Kakinada. So this is the extent, geographical extent. Andhra is in southeast part of India, northern hemisphere and east hemispheres of the globe. So when I come to a capital, Andhra Pradesh's capital is Amaravati. Amaravati is the capital of, people's capital of Andhra Pradesh. నవ్య ఆంధ్రప్రదేశ్ అనమాట. 2014లో ఎప్పుడైతే ఏపీ బైఫర్కేషన్ అయిందో ఇట్స్ ఇన్ ద బఫర్ జోన్ ఆఫ్ బిట్వీన్ గుంటూరు అండ్ విజయవాడ అనమాట. విజయవాడ సిటీస్ ఆఫ్ గుంటూరు అండ్ విజయవాడ ఇట్స్ ఇన్ బిట్వీన్. సో ఈ దీంట్లో కూడా ఎగ్జాక్ట్లీ ఏదంటే ఉద్దండరాయపాలెంని ఏపీ సిఆర్డి రీజన్ తీసుకుని, సో అర్బన్ ఏరియాస్ ఆఫ్ గుంటూరు అండ్ విజయవాడ ఇన్ బిట్వీన్ ఈ బఫర్ జోన్ని అమరావతిని మన ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ కింద మనం డిక్లేర్ చేసుకున్నాం. సో అప్పుడే 2014 తర్వాతే ఏపీ హ్యాస్ గివెన్ ఇట్స్ ఎ ట్యాగ్ సన్ రైజ్ స్టేట్ అనమాట. అంటే సన్ రైజ్, సూర్యుడు ఉదయించే రాష్ట్రం అంటే ఇన్వెస్ట్మెంట్స్ కానీ దీని కానీ సన్ రైజ్ స్టేట్ అని. ఏపీ ఈజ్ కాల్డ్ యాజ్ సన్ రైజ్ స్టేట్. సో ఇలా ఉంటుండగా మనం ఎన్ని స్టేట్స్తో బార్డర్ చేసుకుంటాం? ఆంధ్రప్రదేశ్ బార్డర్స్ విత్ 5 states. Andhra borders with 5 states. 5 states and 1 sea. And the eastern coast of Andhra, at the eastern coast of Andhra Pradesh lies Bay of Bengal. మనకు తెలుసు కదా, మనకి తూర్పున ఉండేది బంగాళాఖాతం. సో మన ఏ స్టేట్స్తో మనం బార్డర్ చేసుకుంటామంటే సౌత్లో నార్త్లో చూస్తే ఒడిశా, తర్వాత ఛత్తీస్గఢ్, తర్వాత తెలంగాణ. నెక్స్ట్ అదే వెస్ట్లోకి వస్తే కర్ణాటక, సౌత్లోకి వస్తే తమిళనాడు, ఈస్ట్లో బే ఆఫ్ బెంగాల్. ఆంధ్రప్రదేశ్ బార్డర్స్ విత్ 5 states. 5 స్టేట్స్లో ఏమంటే మనకి ఒడిస్సా, ఛత్తీస్గఢ్, తెలంగాణ, కర్ణాటక అండ్ తమిళనాడు.
we border in the northern region, we border with Odisha, Chhattisgarh and Telangana. West lo we border with Karnataka and south with Tamil Nadu. సో ఎక్కువ వీటిల్లో ఎక్కువ ఏ స్టేట్తో మనం ఏ స్టేట్తో మనం ఎక్కువ బార్డర్స్ ఉన్నాయి అంటే ప్రతి డిస్ట్రిక్ట్కి ఆల్మోస్ట్ చాలా ఎక్కువ డిస్ట్రిక్ట్స్కి ఏ స్టేట్స్తో బార్డరింగ్ ఉందంటే వీ షేర్ మోర్ బార్డర్ విత్ తెలంగాణ స్టేట్ అనమాట. తెలంగాణతోని మనకి ఎక్కువ జిల్లాలతో బార్డర్ ఉంటుంది. ఏదంటే తెలంగాణతో ఆల్మోస్ట్ నియర్లీ 5 డిస్ట్రిక్ట్స్లు తెలంగాణతో బార్డరింగ్ చేసుకుంటాయి. ఏ డిస్ట్రిక్ట్ తక్కువ స్టేట్స్తో బార్డర్ చేసుకుంటుంది, జిల్లాలతో బార్డర్ చేస్తుందంటే శ్రీకాకుళం అనమాట. ఓకే, సో ల్యాండ్ లాక్డ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏదంటే కడప, వైఎస్ఆర్ కడప ల్యాండ్ లాక్డ్ అనమాట. సో ఇక్కడ మనకి ఒడిస్సా, ఇక్కడ ఛత్తీస్గఢ్, ఓకే, ఇక్కడ తెలంగాణ స్టేట్, రైట్, ఇక్కడ కర్ణాటక, ఇక్కడ తమిళనాడు, హియర్ బే ఆఫ్ బెంగాల్. సో తెలంగాణతోని వీ బార్డర్ విత్ నియర్లీ 5 డిస్ట్రిక్ట్స్ అనమాట. ఏవంటే కర్నూలు, గుంటూరు, తర్వాత అనంతపూర్, వెస్ట్ గోదావరి, ప్రకాశం అండ్ ఈస్ట్ గోదావరి. సో ఎక్కువ ఏ స్టేట్తో మనం బార్డర్ చేస్తామంటే తెలంగాణ స్టేట్తో. తర్వాత విచ్ డిస్ట్రిక్ట్ ఈజ్ అ ల్యాండ్ లాక్డ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే కడప. యూ కెన్ సీ హియర్ Kadapa is almost like it's in landlocked. It doesn't share any border with a state or a sea. It doesn't share its border with state or sea. It borders with only other districts of AP. Which district shares few borders with other districts ante Srikakulam. Srikakulam borders with only one district, adi Vijayanagaram tho anamata. Next, which district has more borders with other districts ante again Kadapa ఎక్కువ జిల్లాలతో బార్డర్ షేర్ చేసుకునేది అంటే చిత్తూరుతో, అనంతపూర్, కర్నూలు, ప్రకాశం, నెల్లూరు, ఆల్మోస్ట్ 5 డిస్ట్రిక్ట్స్తో. సో ఇది సో ఈస్టర్న్ స్టైల్లో బే ఆఫ్ బెంగాల్, ఎక్స్ట్రీమ్ నార్త్లో ఒడిశా, తర్వాత కొంచెం నార్త్ వెస్ట్లో ఛత్తీస్గఢ్, నార్త్ వెస్ట్లో మళ్ళీ తెలంగాణ, వెస్ట్లో కర్ణాటక అండ్ డీప్ సౌత్లో తమిళనాడు. వీ షేర్ బార్డర్స్ విత్ ఆల్ దీస్ 5 states and one water body, that is Bay of Bengal. So this is the Andhra Pradesh historical background, formation and physiographical extent and physiographical division. That's all for today. Like cheyandi, share cheyandi. Thank you.